అంతకన్నా ముందు మా కరెస్పాండెంట్ వెంకట్ వరంగల్లో తాజా పరిస్థితి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఓవర్ టు యు. వెంకట్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ ప్రస్తుతం హనుమకొండ ఆంధ్ర బ్యాంక్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ చిల్లర విషయంలో అనేక కష్టాలు పడుతున్నారు, అనేక వెతలు పడుతున్నారు వినియోగదారులు. బ్యాంకులకు వెళ్తే బ్యాంకులో క్యూ లైను, సాయంత్రం 5-6 వరకు కౌంటర్లు క్లోజ్ అవుతున్నాయి. ఆ తర్వాత ఏటీఎంలలో కూడా డబ్బులు రాని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వినియోగదారులు తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఎలాంటి వెతలు పడుతున్నారు వివరించేందుకు నా మధ్య ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్లో నా మధ్య కస్టమర్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? హలో, మేము ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్యాంక్ దగ్గర ఉన్నామండి. బ్యాంక్ 5 o'clock క్లోజ్ అయింది. ఏటీఎం నుండి డబ్బులు రావట్లేదు. ఇది మెయిన్ బ్రాంచ్ ఆంధ్ర బ్యాంక్లో. ఈ బ్యాంక్ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా గల్లీ ఉన్న బ్యాంక్ పరిస్థితి ఏంటి? ఒకసారి కస్టమర్ల అర్థం చేసుకొని గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే గత 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రోజు 2,000, 3,000 అని. 2,000 అని చెప్పింది మాట్లాడతారు కానీ 2,000 ఎంత ఒక నిమిషంలో మాయమైపోతాయి. 2,000 అనేది మెయిన్ బ్రాంచ్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా గల్లీ ఉన్న బ్యాంక్ పరిస్థితి ఏంటి? ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఇది. ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్. బ్యాంక్ క్లోజ్ అయింది. దాని ఎదురున్న ఏటీఎంలో 4 గేమ్లో ₹1 కూడా లేదు. టైం ఎంత 6 o'clock అవుతుంది అంతే. అది పరిస్థితి. పని చేస్తే అన్నారు, ఇంతవరకు పని చేసింది లేదు. అది ఏటీఎంలో అందుబాటులోకి వస్తే అందరికీ మనీ కూడా మిగతా పనులు కూడా పూర్తి అవుతాయి. బ్యాంక్ వాళ్ళని అడిగితే 6 క్లోజ్ అవుతుంది, 8 వరకు కాదని చెప్తున్నారు. కొందరు ఏమో 8 అంటున్నారు, 6 అంటున్నారు. కరెక్ట్ ప్రాపర్ టైం కూడా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అసలు ఒక ఫిక్స్డ్ టైం. చిల్లరకే ఇబ్బంది అవుతుంది కదా ప్రాబ్లం. అలా ఏటీఎం కూడా ఎప్పుడు కూడా సరిగ్గా పనిచేయాలి. 4 ఉన్న పేరే కానీ ఎప్పుడు నేను చెప్పేది ఏం లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ తొందర స్పందించి మాకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. జేబులో డబ్బులు ఉన్నాయి, ₹1000 నోట్లు, 500 నోట్లు ఉన్నాయి. కానీ ఏమైనా బస్సు ఎక్కిన ఎటు పోయినా మార్కెట్ పోయినా కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళీ సార్ చెప్పండి, ఎట్లా సఫర్ అవుతుంది? అంటే మామూలుగా చేంజ్ లేక చిన్న లేక ఇళ్ళల్లో కానీ తర్వాత బయట కానీ ఎట్లా సఫర్ అవుతుంది? చాలా ఇబ్బంది అవుతుంది అసలు మాకు. మనీ గురించి ఈవెన్ ఛార్జెస్ కోసమైనా మనీ తీసుకుందామంటే అసలు ఏటీఎం నుంచి మనీ రావట్లేదు. అసలు చాలా సఫర్ అవుతున్నాం. చాలా స్టూడెంట్స్కి అయితే చాలా సఫర్ అవుతుంది. మమ్మల్ని హౌస్ వైఫ్స్ ఎట్లా పనిచేస్తాము? గృహిణులు కావచ్చు, మార్కెట్లో కావచ్చు, కూరగాయలు కావచ్చు, మీలో ఎట్లా ఉంది? నేను టీచర్ను, గవర్నమెంట్ టీచర్ను. బస్సులో కూడా ఇస్తలేరు చిల్లర. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో కూరగాయలు కొనడానికైనా దేనికైనా కానీ చిల్లర లేక ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంతకుముందు పాత నోట్స్ ఎవరు తీసుకుంటలేరు, యాక్సెప్ట్ చేస్తలేరు. గవర్నమెంట్ డిసిషన్ సామాన్యులకే కష్టాలు అంతే, ఉన్నవాడికి ఏం కాదు. గవర్నమెంట్ మెయిన్గా ఇప్పటికీ నిన్న పెడతానని చెప్పింది. ఆల్రెడీ ఏటీఎంలో డబ్బులు పెడతానని చెప్పింది. నిన్న పెట్టలేదు, ఇవాళ పెట్టలేదు. 2 days అవుతుంది. ఈ డిస్ట్రిక్ట్ అంటే మన కేవలం సిటీలో ఉన్న ఏటీఎంలోనే అన్ని ఏటీఎంలు ఖాళీగా ఉన్నాయి. డబ్బులు పెట్టలే, ఇప్పుడో డబ్బులు పెట్టలే, అన్నీ మూతపడి ఉన్నాయి. మరి ఏటీఎంలో డబ్బులు లేకుంటే ఎలా పరిస్థితి ఏంది? కనీసం గవర్నమెంట్ ఏం చేయాలంటే ఓపెన్ అకౌంట్ ఓపెన్గా కౌంటర్ ఓపెన్ చేయాలి. ఒక 10 మందిని కూర్చోబెట్టి ఓపెన్గా ఐడి కార్డు ఏదైనా తీసుకొని తర్జుమా చేసే అంటే ట్రాన్స్ఫర్ చేసే విధంగా చేయాలి. అట్లా అయితేనే సెట్ అవుతుంది, లేకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికీ బ్యాంక్ సీనియర్ ఎంప్లాయీ రమాదేవి గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. నిజంగా వినియోగదారుల నుంచి, కస్టమర్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎలాంటి కాంప్లైంట్స్ వస్తున్నాయి? యాక్చువల్లీ మేము మాకున్నటువంటి వనరులు, మాకున్నటువంటి సౌకర్యాలతో మేము ఇమీడియట్గా ఈ విషయం తెలియగానే ఒక్కరోజు బ్యాంకులన్నీ కూడా ఏటీఎంస్ యొక్క కన్ఫిగరేషన్ మార్చేదానికి సెలవు ఇవ్వబడింది. ఆ రోజు కూడా ఏంటంటే కొత్త నోట్లు ఏటీఎంలో పెడితే అవి ఆన్లైన్లో కన్ఫిగరేషన్ మార్చాలి కాబట్టి అంతకుముందే 100 ఎట్లాగా ఇస్తూ ఉన్నాము, 500 రద్దయింది కాబట్టి ఒకరోజు టైం తీసుకున్నాము. నిన్న అర్ధరాత్రి నుంచి ఏటీఎంస్లో క్యాష్ ఫీడ్ చేస్తున్నాం. అలాగే మేము నిన్న పొద్దుటి నుంచి కూడా మేము మామూలు మా రొటీన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు అన్నీ కూడా మానేసి కేవలం నోట్లు ఎక్స్చేంజ్ మరియు ఖాతాదారులు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పే చేసుకునేదానికి వీలుగా మేము ఉన్న కౌంటర్ల కన్నా ప్రతి బ్రాంచ్లో మా మొత్తం జోన్లో 87 బ్రాంచుల్లో అదనపు కౌంటర్లు పెట్టి మేము సీనియర్ రిటైర్డ్ పర్సన్స్ యొక్క సర్వీసెస్ కూడా మేము తీసుకుంటున్నాము. అదనపు కౌంటర్లు పెట్టి క్యాష్ కట్టుకునే విధంగా వెసులుబాటు కల్పించాం. అలాగే డే 1 నుంచి ఫస్ట్ మీ మూమెంట్ నుంచి కూడా మేము 2000 నోట్లు ఇష్యూ చేస్తూ వచ్చాం. అయితే 500 నోట్లు అనేవి ఇంకా రాలేదు కాబట్టి అవి ట్రాన్సిట్లో ఉన్నాయి. అవి రాగానే అవి కూడా ఏటీఎంస్లో ఫీడ్ చేస్తాం.
మీన్ వైల్ మేము ఏటీఎంలో 100 నోట్లు పెట్టాం. ఎవ్వరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ సర్వీసెస్ అందుతాయి. డిసెంబర్ 31 వరకు కూడా ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరు కూడా ఇవాళ రాకపోతే ఏదో రాలేదనో లేకుంటే అదని కాదు. పొద్దునుంచి నాన్ స్టాప్గా ఏటీఎంలు పనిచేస్తున్నాయి. మేము దాంట్లో ఫీడ్ చేయాలంటే పబ్లిక్లో చేయలేము కాబట్టి 6 మేము ఎక్స్టెండెడ్ అవర్స్ కూడా పనిచేస్తూ ఉన్నాం. మామూలుగా బ్యాంకులు 4 గంటల వరకు 10 నుంచి 4 వరకు క్యాష్ లావాదేవీలు చేస్తాయి. కానీ వెరీ మచ్ మేడం. సీనియర్ మేనేజర్ రమదేవ్ గారు చెప్తున్న అభిప్రాయం ఇది. సో మొత్తానికి అయితే ఏటీఎంల వద్ద మాత్రం వినియోగదారులు అనేక వెత్తలు పడుతున్నారు. ఒకవైపు బ్యాంకర్స్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ వారికి ఉండే ప్రాబ్లమ్స్ వారికి ఉన్నప్పటికీ కూడా సగటు వినియోగదారులకి చిల్లర ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇది బ్యాంకు అధికారులు చెప్తోంది. సరే, వాళ్ళు ఎక్కువ అవర్స్ పనిచేస్తున్నారు, కొంత సమయం కూడా కావాలి. కానీ అదే పరిస్థితిలో మరి అర్థం చేసుకోవాలా, వినియోగదారుల ఇబ్బందులు చూస్తే ఏటీఎంలో డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడం అనేది కొంత రమేష్ గారు చెప్పినట్టు మేనేజ్మెంట్ లోపమా, లేకపోతే సరే ఇబ్బంది పడతారు అనే నిర్లక్ష్యమా?